అంటేనే మద్యం డబ్బు ఏరులై పారుతుంది. దాంతో ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జోరు ఊపందుకుంది. దీంతో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 4,000 కోట్లు పట్టబడ్డట్లు వార్తలు వస్తున్నాయి మనకి. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ ఎన్నికల అధికారులు మాత్రం ఖచ్చితంగా నిక్కచ్చిగా ఎన్నికలను నిర్వహించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీల వాళ్ళు చూస్తున్నారు. దీంతో డబ్బు మద్యం ఎవరిలో పడుతుందన్న అనుమానంతో ఎన్నికల అధికారులు అభ్యర్థులపై నిఘా వేశారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులను కాకుండా మిగిలిన పార్టీ అభ్యర్థులను కూడా నిఘా ఉంచి వాళ్ళు ఎవరైనా డబ్బు మద్యం తరలించారా అన్న అనుమానంతో వాళ్ళ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ యువ నాయకుడైన నారా లోకేష్ వాహనాలను కూడా తనిఖీ చేశారు. అయితే నారా లోకేష్ వాహనాలను బ్యాగుల్లో డబ్బు ఉందే అని అందరూ అనుమానించారు. కానీ నారా లోకేష్ వాహనాల్లో ఎటువంటి డబ్బు దొరకలేదు. అయితే నారా లోకేష్ వాహనాలను పదే చెక్ చేస్తుండడంతో టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో ఇటువంటి తనిఖీలు సర్వసాధారణమే అంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మా వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు, మా వాహనాల్లో కూడా ఏం దొరకలేదు, మేము ఎటువంటి అసహనం వ్యక్తం చేయట్లేదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు తనిఖీ చేయడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.